No, request won't work. Give us a notice, will come. అది నోటీస్ ఇవ్వండి, నేను పర్ఫెక్ట్ గా వస్తానండి. తప్పే ఉంది. Do not step in the house, by the way. నోటీస్ ఇవ్వండి సార్. పార్టీ నోటీస్ ఇవ్వండి, నేను ఎక్కడ రమ్మండి అక్కడ వస్తాను. किसका ऑर्डर? कुछ काम नहीं करता, देने बोल. ఫేస్బుక్ అనగా 100 మంది పోస్టులు పెడతారు, ఫార్వర్డ్ చేస్తా ఉంటా. చెప్పాలి వీడియో ముందు. Fear of uncle, you can't call him to the police station without the notice. మిమ్మల్ని నేను కూడా రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నాను సార్. నేను మిమ్మల్ని నేనేం తప్పు అనలేదు సార్. నోటీస్ ఇవ్వండి. అలా తీసుకురమ్మంటే వాట్ అంకల్? సో మెనీ పీపుల్ వే తీసుకురమ్మంటారు. ఒక్క నోటీస్ ఇవ్వండి, నేను ఎక్కడికైనా వస్తాను. ఒక్క నోటీస్ ఇవ్వండి. నేను మిమ్మల్ని ఏమంటలేదు సార్. జస్ట్ అయినా సమయం సీసీ కెమెరాలు అనుకునే టైం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయకు, నేను మాట్లాడు. एक नोटिस लिख के जाओ, एक नोटिस लेके आओ, दे हमको, मैं आते. నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను టైంకి సార్. నేరుగా సమయం సందర్భం అనేది ఉంటుంది. నేను ఎక్కడికి పారిపోను. ఇది నా ఓన్ ఇంట్లో వ్యక్తిని కదా, నాకు అవసరం లేదు. నాకు 2 ఉన్నాయండి. మా పాపకి ఎగ్జామ్ ఉంటుంది. మా ఫాదర్ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ పేషెంట్. एक्सप्लेन मत करो, उसको बस गया तो కాజెస్ ఉన్నాయి. ఆ 2 క్లియర్ చేసి నేనే వస్తానండి స్టేషన్ కి. కావాలంటే మీరు ఏ విధంగా రాసుకోమంటే నేను రాసిమ్మంటే రాసిస్తాను. నాకే అంటే పారిపోయే మనిషిని కదా, నాకు అంత భయం పడే వ్యక్తిని కూడా కాదు. అంకల్ ఎక్క నోటీస్ ఇవ్వండి, ఒక్కటి ఇవ్వండి. ర్యాండమ్ గా వచ్చి ఏంటి తీసుకెళ్తా అంటారు. రాజకీయంగా చూసుకోండి. ఇప్పుడు ఫేస్బుక్ లోను ట్విట్టర్ అనేది కామన్ గా ఎవడో ఒక పోస్ట్ పెడతాడండి. ఎవడో ఒక పోస్ట్ పెడతాడు, దాన్ని మేము ఫార్వర్డ్ లేకపోతే ఏమీ చేస్తాం. మేమైతే ఆ తెనాలు వచ్చి మేము చూసింది లేదు, చచ్చింది లేదు. మేమేదో రాజకీయంగా ఒక పార్టీ అంటే ఏడ్చింది లేదు. ఎవరో పెట్టారు, దాన్ని మేము కూడా ఏదో చేస్తాం, ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాకంత. హలో అందుకే నోటీస్ ఇవ్వండి, నేను వస్తాను. నాకు నోటీస్ ఇవ్వండి సార్. వస్తాను.